చేసుకోవడం ద్వారా మన యొక్క భౌతికమైనటువంటి విధానమే కాకుండా అంటే మానసిక పరిణామం, అది చెప్పాలంటే మానసిక పరిణామం. మరి ఏదైనా సరే మార్పు తీసుకురావచ్చు, కానీ మనస్సుల యొక్క మార్పు తీసుకురావడం చాలా కష్టమైన విషయం. అటువంటి మనస్సులో ఉద్భవించేటటువంటి భావాలని శుద్ధి చేసి పరిశుద్ధమైనటువంటి భావాలు, మంచి భావాలను మనకి ఉత్పత్తి చేసేటటువంటి విధానంగా చేసేవాడే సద్గురు. అదే మహామంత్రం. అటువంటి మహోన్నతమైనటువంటి మహామంత్రాన్ని మనకి ఉపదేశించేటటువంటి మహాపుణ్యకాలం, మహాసభలు. అదేవిధంగా స్వామి యొక్క వాక్ సందేశాన్ని అది చెప్పలేమండి, అది అభౌతికమైనటువంటి వాక్ సందేశం. ఆ స్వామి నుండి ఏ పలుకులు వస్తాయనేటువంటిది ఆ క్షణంలో మనం వినాలి, కానీ మనం గుర్తించడానికి అవకాశం లేదు. అటువంటి మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాలు స్వామి నుండి మనం వినడానికి ఈ మహాసభలు అనేటువంటి మహత్తరమైనటువంటి పుణ్యకాలం. అటువంటి పుణ్యకాలంలో మనందరూ కూడా ఎంత క్రమశిక్షణతో ఉండాలి, ఎంత బాధ్యతతో ఉండాలి, ఎంత సేవాభావంతో ఉండాలి, ఎంత విశ్వసనీయంగా ఉండాలి అనేటువంటి మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వేలాది మంది శిష్యులు దేశవ్యాప్తంగానే కాకుండా కొన్ని 20 దేశాల నుంచి కూడా ఆ మహాసభలో వచ్చి స్వామిని దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఆ కుతూహలంతో దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది వస్తుంటారు ఆ 3 రోజుల్లో కూడా. మరి ఆ వచ్చినటువంటి వారందరూ కూడా వారిని జ్ఞాన పాఠాలు వినేటటువంటి వాతావరణం మనం కల్పించాలి. వారు చక్కగా భోజనాలు చేయడానికి, స్వామికి నమస్కరించుకోవడానికి ప్రతి దానికి కూడా మనం అవకాశం చెప్పాలి. అంచేత మనం ఆ మహాసభల 3 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో క్రమశిక్షణతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ విషయాన్ని స్వామి గత వారం కూడా వారి యొక్క ఉపన్యాసంలో కూడా ప్రత్యేకించి చెప్పడం జరిగిందన్నమాట. కారణం ఏంటంటే మనం వింటాం, కానీ విన్న విషయాన్ని అంతా వెంటనే ఈ ఆశ్రమం దాటినట్టు మర్చిపోతాం. ఆ విధంగా మర్చిపోకూడదు. స్వామి ఏదైనా ఒక విషయం చెప్పారంటే ఆ ఆజ్ఞని తూచా తప్పకుండా మనం పాటించవలసినటువంటి మహోన్నతమైనటువంటి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విధానాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మరి ఎంతోమంది ఈ గర్భిణీ స్త్రీలు వస్తుంటారు, వికలాంగులు వస్తుంటారు, వయోవృద్ధులు వస్తుంటారు. వాళ్ళని తోసుకుంటూ మనం వెళ్ళిపోయి నమస్కారం చేసుకోవడం కాదండి. వాళ్ళకి మనం అవకాశం ఇచ్చి వాళ్ళని చక్కగా ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి నమస్కారం చేసినట్లయితే వారు వయోవృద్ధులు, ఆ గర్భిణీ స్త్రీలు, వికలాంగులు వారు ఎంతో సంతోషిస్తారండి. అందుచేత ఆ విధానమైనటువంటి ఆ విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మహాసభలకి వచ్చేటప్పుడు మనం మనకున్నటువంటి బంగారు నెక్లెస్లు, లేదా ఇంకా గొలుసులు, లేదా ఇంకా ఏవో రకరకాలు అన్నీ కూడా మనం ఏదో మనం ఎక్కడికో పెళ్ళికి వెళ్తున్నట్టుగా కాకుండా సింపుల్గా రండి. ఎందుకంటే మరలా వచ్చి మళ్ళీ మనమే స్వామి మీదే మళ్ళా పీఠం మీద నిందేసేస్తామండి. మన సభ్యులు అనుభవాలు చెప్పడం కూడా మనం వింటున్నామండి. మనం ఇంత సేవ చేస్తున్నాం, ఎంతో చక్కగా మనం సేవ చేసుకుంటున్నాం పీఠానికి, ఎన్నో సంవత్సరాల నుంచి పీఠంలో ఉంటున్నాం, నా బంగారు గొలిసిపోయిందేటి, నా నెక్లెస్ పోయిందేటి, నాది ఇది పోయింది ఏమిటి అని మళ్ళీ 1-10 సార్లు తెలుగు తక్కువతనంగా మళ్ళీ మనం ప్రశ్నించుకోవడం. అంటే స్వామి దగ్గరికి మనం వస్తుంటే ఏవి పోకూడదా ఏంటండి? మరి ఆ విధమైనటువంటి భావాల నుంచి మనం బయటపడాలి. మనకు ఏమిటంటే ఇక్కడ ఈ పాఠశాల ఏమిటంటే అభౌతికమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆత్మ పరిణామానికి తీసుకొచ్చేటటువంటి మహోన్నతమైన పాఠశాల. అంతేగాని మన బంగారాలు రక్షించడం, మనం తీసుకొచ్చినటువంటి సూట్ కేసు రక్షించడం, మనం పట్టుకొచ్చినటువంటి అన్నిది రక్షించడానికి దానికి ఉద్దేశించింది పీఠం. ఇంచేత మన బంగారాలు లేకపోతే ఏ సాధ్యమైనంత వరకు సింపుల్గా రండి. మనం స్వామి యొక్క జ్ఞానపాఠాలు వినడానికి వస్తున్నాం, కానీ మన యొక్క ఆస్తులు లేకపోతే ఇవన్నీ కూడా ప్రదర్శించడానికి కాదు కదా. అంచేత ఆ వేసుకు రావడం ఎందుకు, అది పోయిందని మళ్ళీ బాధపడడం ఎందుకు, ఆ నిందను మళ్ళీ పీఠం మీదకి సద్గురువు మీదకి తోసేయడం ఎందుకు. అంచేత అటువంటి పనులు ఏమి చేయొద్దు. మీ గ్రామాల్లో ఆరాధనా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. చక్కగా మనం ఆ 3 రోజులు కూడా వచ్చి ఎంతో క్రమశిక్షణతో మనం ఆ జ్ఞాన పాఠాలు వినడానికే ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ ఇతరమైనటువంటి విషయాలకి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంచేత మన లగేజీని కానీ, మనకి బంగారం కానీ, మన వస్తువులు కానీ, మన ఆస్తులు కానీ ఏవి కూడా మనమే సంరక్షించుకోవాలి. అంతేగాని దాన్ని తీసుకొచ్చి 1-10 సార్లు ఇక్కడ
అనౌన్స్మెంట్ ఎలాగ చేస్తాం పోతే, కాదని కాదు, సహజమైనంత వరకు సభ్యులు కూడా చాలా మంచివారే ఉన్నారు 99%. మళ్ళీ ఆ 1% ఎవరో ఉంటుంటారు తెలియక చేసేటటువంటి వారి పొరపాటు. అందుచేత ముందుగానే మనం జాగ్రత్త పడి సింపుల్గా మనం సభకు వచ్చినట్లయితే ఏ వస్తువు పోయేటటువంటి అవకాశం ఉండదు. అందుచేత ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు ఈ మహాసభల్లో పాటించాలి. తర్వాత రోడ్డుకి ఇక్కడ సమాధులకు నమస్కారం చేసుకోవడానికి వద్దారని అనుకుంటారు. వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా అడ్డంగా పట్టాలు దాటేసి వచ్చేస్తే ఇంకా దగ్గరికి వచ్చేస్తామని చెప్పు, లేదంటే ఇంకేవో రకరకాల అడ్డదారుల్లో వచ్చేస్తే ఇంకా వచ్చేస్తామని కాకుండా చక్కగా మనకి బ్రహ్మాండమైనటువంటి తారు రోడ్డు ఉంది, రోడ్డుకి పక్క నుంచే చక్కగా నడవండి. అంతేగాని రోడ్డు మధ్యలోంచి నడిచినట్లయితే ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం. మళ్ళీ జరిగిన ప్రమాదం కూడా మళ్ళీ స్వామి మీదుగా దోషేస్తాం. అయ్యో స్వామి, నేను నీ దగ్గరికి వచ్చాను, పిఠాపురం వచ్చాను, మహాసభలకు వచ్చాను, నాకు ఏంటండి ఇలా జరిగింది. ఇంక ఏది జరిగినా స్వామే, ఏది జరిగినా పీఠమే. మన యొక్క నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తామండి. మన నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టేసేసి అన్నీ కూడా స్వామి మీదకి తోసేయడం అనేటువంటిది అలవాటైపోయింది మనకి. ఆ విధంగా పక్క వాళ్ళ మీదకి తోసేయడం, స్వామి మీదకి తోసేయడం అనేది మార్చుకోవాలి మనం. అందుచేత మనం ముందు ఆ లక్ష్యభావంతో మనం ఉంటున్నాం లేదా, మనం స్వామి చెప్పినటువంటి క్రమశిక్షణా విధానంలో నడుచుకుంటున్నాం లేదా అనేటువంటిది మనం ఎవరొకరు ప్రతి ఒక్కరు కూడా ఆత్మపరిశీలన చేసుకోవడమే కాకుండా మన గ్రామాల్లో జరిగినటువంటి ఆరాధనా కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ చైతన్యం సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మరలా మన సభ్యులకి తెలియచేయవలసినటువంటి అవసరం ఉందండి. అదేవిధంగా మనకి ఈ మహాసభల్లో ఎంతో సేవ చేసుకునేటువంటి మహద్భాగ్యం ఇది. అందుచేత ఎవరికి తగినటువంటి సేవ వారు చదువుకున్నటువంటి వారికి చదువుకున్నటువంటి విభాగాల్లో మంచి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంది. చదువు రానిటువంటి వారికి చక్కగా మనకి ఆ భోజనశాలలోనూ లేదా ఇంకా ఇతర రకాలైనటువంటి సభా ప్రాంగణంలోనూ ఇంకా ఇతర రకాలైన విషయాల్లోనూ డే అండ్ నైట్ సెక్యూరిటీగాను కూడా బ్రహ్మాండమైనటువంటి సేవ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంచేత చదువు వచ్చినటువంటి వారికి అవకాశం ఉంది సేవ చేసుకోవడానికి, చదువు రానిటువంటి వారికి అవకాశం ఉంది. ఇంచేత సేవ ద్వారా ఆ యొక్క సద్గురు యొక్క విశిష్టతను మనం గ్రహించగలగడం అనేటువంటిది కూడా ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. అందుచేత ప్రతి ఒక్కరు కూడా సేవ అనేటువంటి దానికి చాలామంది ఏం చేస్తున్నామంటే స్వామి మనల్ని 8వ తారీఖు రమ్మంటున్నారు కానీ పర్లేదులే 9వ తారీఖు ఉదయం వస్తే మాత్రం మనకు డ్యూటీ అప్పగించరేటి, మనం ఎందుకులే అని చెప్పి అందరూ 9వ తారీఖు పొద్దుట వస్తే అక్కడ సభలు ఏర్పాట్లు చేసేవారు ఎవరుంటారు చెప్పండి? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మనం ఏమనుకుంటామంటే పర్లేదులే నేను ఒక్కడే కదా లేట్గా వస్తున్నాను, మిగతా వాళ్ళంతా టైంకి వచ్చేస్తారు కదా అని చేత అని అనుకున్నట్లయితే రాజుగారి పాల కథలా ఉంటుందండి. తెలుసు కదండి, ప్రతి ఒక్కరు కూడా చెంబుడు పాలు తీసుకురమ్మని చెప్పి రాజుగారు ఆజ్ఞాపించారట. పెద్ద గంగాళం పెట్టారు. అక్కడ పెడితే అందరూ ప్రతి ఒక్కడు ఏమనుకున్నారంటే నేను ఒక్కడే కదా చెంబుతో నీళ్ళు అట్టుకెళ్తే పెద్ద తెలిసిదేముంది, మిగతా వాళ్ళందరూ పాలు వేస్తున్నారు కదా అని. ఆ తీరా రాజుగారు సాయంకాలం చూస్తే ఆ గంగాళం నిండా నీళ్ళే ఉన్నాయండి, పాలు లేవు. కారణం ఏంటి? నేను ఒక్కడే కదా అని అనుకుంటే చివరికే అది గంగాళం నిండా నీళ్ళే మిగిలే. అలాగా నేను ఒక్కడే కదా 9వ తారీఖు పొద్దుట వస్తే నష్టం ఏంటి, లేదా 8వ తారీఖు సాయంత్రం వస్తే నష్టం ఏంటి అని అనుకున్నట్లయితే మరి అక్కడ సేవ చేసేటటువంటి ఏర్పాట్లు చూసుకునేటువంటి వాలంటీర్లు ఎవరుంటారండి? అంచేత ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, డే అండ్ నైట్ సెక్యూరిటీ కాదు అన్ని విభాగాల వాలంటీర్లు కూడా 8వ తేదీ ఉదయం 9 గంటలకల్లా మనం అక్కడ ఉన్నట్లయితే ఏ టైంలో ఏ పని ఉంటుందో తెలియదు. ఒకసారి ఖాళీగా ఉండొచ్చు. మీరు ఖాళీగా ఉంటే మాత్రం ఆ స్వామి యొక్క సన్నిధానంలో 8, 9, 10, 11 4 రోజులు గడిపేటటువంటి మహోన్నతమైన అవకాశం ఉండదు. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేస్తున్నా సరే సెలవు పెట్టండి, లేదంటే వ్యాపారం చేస్తున్నా సరే 4 రోజులు ఆ వ్యాపారాన్ని చక్కగా ఇంకో వాళ్ళకి అప్పచెప్పడం, లేకపోతే మనం 4 రోజులు సెలవు ప్రకటించడం చేసి ఆ 4 రోజులు కూడా స్వామి సన్నిధానంలో ఉండాలి మనం. అదే ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం అనుకోండి, 4 రోజులు షాప్ కట్టేస్తున్నాం లేదా, ఏం చేస్తున్నామండి? మరి మా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాం, 4 రోజులు మనకి ఆటంకం వస్తుందా లేదా? మరి ఇక్కడ నుంచి మనం ఏమనుకుంటాం, గబగబా అయ్యగారు దర్శనం చేసుకోవాలి, వెళ్ళిపోయి షాప్ ఓపెన్ చేసుకోవాలి. అది వద్దండి. మహాసభలో మహాపుణ్యకాలం మనం అనుకుంటున్నాం. చేత ఒక్క క్షణం కూడా మనం మిస్ అవ్వకూడదు. 3 రోజులు కూడా సభలు వినాలి. 3 రోజులు కూడా ఎంతో అనుభవజ్ఞులైనటువంటి సభ్యులు చెప్పేటటువంటి విషయాలు మనం వినాలి. స్వామి చెప్పేటటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞాన రహస్యాలు వినాలి. ఆ జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను మనం వీక్షించాలి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్పిరిచువల్ సెంటర్, ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రం అనేది కూడా పెడుతున్నారు స్వామి.
ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డెవలప్మెంట్ తీసుకొస్తున్నారండి. మరి ఆ ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రంలో ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు మనకు తెలియబడతాయి. అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళకి మన గ్రామాల నుంచి చాలామంది ఈ పీఠం మహాసభలు చూడాలని చెప్పి వస్తుంటారు. అంచేత మీరు వచ్చేయడమే కాదండి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనకి స్వామి మన ఊరు వచ్చినప్పుడు సభ్యేతరులు చాలామంది దర్శనం చేసుకుంటారు స్వామిని. స్వామి మీద మంచి విశ్వాసం ఉంటుంది వారికి. అటువంటి వారిని కూడా మనం మహాసభలకు ఆహ్వానించినట్లయితే మన యొక్క పీఠం యొక్క విశిష్టత తెలిసేటటువంటి మహోన్నతమైన కాలం ఇదండి. ఎవరికైనా సరే పీఠం గురించి అర్థం అవ్వాలంటే మహాసభలకు వస్తే ఏం చేద్దాం, ఇన్ని వేల మందికి అయ్యి బాబాయ్ స్వామి ఇంత ఎలా వంటలు చేస్తున్నారండి, ఆ వచ్చినటువంటి ముఖ్య అతిథులు కూడా ఆశ్చర్యపోతారండి, వీళ్ళంతా సభ్యులేండి అని చెప్పి చూపిస్తామండి. అదేవిధంగా ఇన్ని వేల మందికి వడ్డన మీరు ఎవరన్నా క్యాటరింగ్ ఇస్తారండి, కాదండి బాబు అంతా సభ్యులేరండి. ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకునే విధంగా ఉంటుందండి. కారణం ఏంటంటే ఒక పెళ్లి చేసి ఒక 100 మందికి భోజనాలు పెట్టాలంటే మనం 15 రోజుల ముందు నుంచి ఇక్కడ కింద మీద పడిపోతే కానీ అవ్వదండి. అయినా సరే ఏదో లోటుపాటు వస్తుంది. కానీ ఇక్కడ ఇన్ని వేల మందికి స్వామి భోజన సౌకర్యం ఏర్పాటు చేసినా, ఇంత చక్కగా చేసినా ఎక్కడ ఎవరికి కూడా లోటుపాట్లు రావు. అంటే అది మహోన్నతమైనటువంటి స్వామి యొక్క ఆశీస్సు. అది అంటే సభలు వస్తున్నాయంటే స్వామి ఒక నెల ముందు నుంచే ఈ సభల్లో పాల్గొనేటువంటి కార్యకర్తలందరి మీద కూడా దృష్టి పెడతారండి. ఆ సభలకు సేవ చేసేవారు అందరి మీద కూడా దృష్టి పెడతారండి. అలా దృష్టి పెట్టడం వల్ల మనందరూ కూడా ఇక్కడికి వచ్చి అనేక కార్యక్రమాలు మనం నిర్వర్తించగలుగుతున్నాం. కానీ ఏదో మన గొప్పతనం అని మాత్రం అనుకోకండి. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఈ మహాసభలు అనేటువంటిది అత్యంత పుణ్యకాలంగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఈ మహాసభల్లో మనం క్రమశిక్షణతో సేవ చేసుకోవడమే కాకుండా ఇతరులు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనేలాగా మన గ్రామాల్లో మన పట్టణాల్లో ఉన్నటువంటి తెలుసున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించండి. చక్కగా ఆహ్వానించి ఈ సభల్లో కనీసం ఒక్కరోజైనా సరే వాళ్ళని రమ్మనండి. వచ్చి చూసినట్లయితే ఆ సభ చూస్తే సకల పాపాలు పోతాయండి. అంత మహోన్నతమైనటువంటి సభలు మన జ్ఞాన సభలండి. ఎక్కడ ఏవి యజ్ఞాలో యాగాలో లేకపోతే ఇటువంటి ఏవో నిర్వర్తించేటటువంటి సభ కాదు మంది. జ్ఞాన పాఠాలు నిజమైనటువంటి మానసిక పరిణామాన్ని తీసుకొచ్చేటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞాన సభలు మరి అటువంటి ఆ జ్ఞాన సభల్లో మనం పాల్గొనడమే కాకుండా మనకి గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేసి అన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సిందిగా యావన్ మందికి కూడా విజ్ఞప్తి. మరి సువిశాలమైనటువంటి స్థలంలో స్వామి ఈ 2012 సంవత్సరం మహాసభలో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి స్వామి చెప్పినటువంటిది ఏమిటంటే సేవా దృక్పథం, అంకిత భావం, సమయ పాలన. ఎప్పుడండి ముందుసారి మీటింగ్ పెట్టినప్పుడు నేను నోట్ చేస్తున్నాను. స్వామి మనకి మహాసభల నిమిత్తం ఇక్కడ కమిటీ మొత్తం అన్ని కమిటీలని కూడా సమావేశపరిచారు. అప్పుడు చెప్పినటువంటి విషయాలండి. సమయ పాలన అంటే ఏమిటండి, 8వ తారీఖు ఉదయం 9 గంటలకు రమ్మన్నారంటే అంతే, 8:15 గంటలకల్లా మనం ఇక్కడ ఉండాలి. అదేవిధంగా అంకిత భావం అంటే కమిట్మెంట్తో మనం సేవ చేయాలి. అదేవిధంగా సేవా దృక్పథం, అంతేగాని కమర్షియల్ దృక్పథం కాదండి, సేవా దృక్పథంతో మనం సేవ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన స్వామి చెప్పినటువంటి విషయాలే. అవి మీరు ప్రతి ఒక్కరు కూడా మనం అలవాటు చేసుకోవాలి. తర్వాత క్రమశిక్షణతో, ఓర్పుతో, సహనంతో సమస్యలు సభల్లో పరిష్కరించుకోవాలి. అదండి, సభల్లో అనేక రకాల సమస్యలు వస్తాయి. మన విభాగాల్లో పనిచేసేవారు, మన కిందనటువంటి వారు కూడా అందరూ ఒకే రకమైన మనస్తత్వం ఉండదు కదా. కొంతమందికి మంచి స్వామి యందు విశ్వాసం ఉన్నటువంటి వారు సర్దుకోవడానికి ప్రయత్నం చేస్తారండి. కొంతమందికి కొద్దిగా తక్కువ విశ్వాసం ఉంటుంది, సర్రమని లేస్తారు ఒకేసారి. మనమే తగ్గుదాం, నష్టం ఏంటండి? మనమే తగ్గి బాబు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, మహాసభలు కదా 10 మంది చూస్తున్నారు, డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి మనం నెమ్మదిగా ఆడు లేసాడు కాబట్టి మనం గట్టిగా లేసిపోయాం అనుకోండి, అది వచ్చినటువంటి వాళ్ళకి అదో పెద్ద గొడవ కింద ఉంటుంది అనమాట. అంచేత ప్రతి ఒక్కరు కూడా స్వామి చెప్పినటువంటి ఓర్పు, సహనం అనేటువంటి విషయంతో అక్కడ ఉన్నటువంటి మన కింద వాలంటీర్కి, పై వాలంటీర్కి చెప్పండి. వాళ్ళ వల్ల సాధ్యం కాకపోతే వాళ్ళు ఇంకా చీఫ్ వాలంటీర్ ఉంటారు, వాళ్ళ వల్ల సాధ్యం కాకపోతే బ్రహ్మ మనకి కమిటీ వేశారు అక్కడ మహాసభలకి. ఆర్వి రాయుడు గారు, అన్నవరం గారు, తర్వాత తమ్మిరాజు గారు, వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా ఉంటారు అక్కడ. వారి దృష్టి తీసుకురండి. వారు సాధ్యం కాకపోతే వారే స్వామి దృష్టికి చెప్తారు. కానీ మీ అంతటా మీరు ఎప్పుడు కూడా ఏ సమస్యని కూడా స్వామి దృష్టికి డైరెక్ట్గా అయ్యగారు అందుబాటులో ఉన్నారు కదా అని చెప్పి మాత్రం చెప్పేయకండి. ఆ విషయాన్ని మాత్రం, ఆ హైరార్కీని మాత్రం ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిందిగా మనవి. అదేవిధంగా ఆశ్రమాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఆశ్రమాన్ని పరిశుభ్రంగా ఎందుకు ఉంచుకోవాలి అంటే ఎంతోమంది వస్తుంటారు
మనకి అద్దంలా కనపడాలి. ఎప్పుడు ఏ క్షణంలో వచ్చినా, ఉదయం వచ్చినా, సాయంకాలం వచ్చినా, రాత్రి వచ్చినప్పటికీ కూడా అంచేత మనం తినేసినటువంటి టిఫిన్ కాగితాలు కానీ, లేదా తెచ్చుకున్నటువంటి కవర్లు, ప్లాస్టిక్ కవర్లు కానీ ఎక్కడ కూడా క్యారీ బ్యాగ్స్ కనపడినవ్వకండి మనకి. అది నిషేధం కదా. అంచేత మంచి గుడ్డ సంచులు లేదా ఏవో వాడాలి, కానీ ఇవి క్యారీ బ్యాగ్స్ మాత్రం మహాసభలకు ఎవరో కూడా తీసుకురాకండి. అదేవిధంగా ఎవరైనా పొరపాటును పాడేసినటువంటిది ఉంటే వాలంటీర్ వచ్చి తీస్తారనేటువంటి భావం కాకుండా మనమే తీసేసి ఏరేసుకుని మనం పక్కన వేసే విధానంగా ఉండవలసిందిగా మనమే. ఆ పరిశుభ్రతను మాత్రం వాలంటీర్లతో పాటు సభ్యులు కూడా వాలంటీర్లుగా మారవలసిందిగా మనవి. తర్వాత స్వామి పాదానికి మరి మనం వారం వారం వచ్చి చక్కగా స్వామికి నమస్కారం పెట్టేసుకుంటున్నాం. మంచి మహోన్నతమైన అవకాశం మన పరిసర గ్రామాల సభ్యులకి, మన జిల్లా వారికి కూడా. అంచేత దూర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారికి మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి 3 రోజుల్లో ఒకసారి మాత్రమే మనం నమస్కారం పెట్టుకుందాం. మీ ఇతర జిల్లాల వారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు 3 రోజుల్లో 2 సార్లు స్వామికి నమస్కారం పెట్టుకుంటారు. మనం పాఠాలు వినడానికి మాత్రం 3 రోజులు వద్దాం, కానీ నమస్కారం మాత్రం 1 రోజే చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. తర్వాత వాలంటీర్లు కూడా గట్టిగా అవ్వకుండా సౌజ్ఞులతోనే మనం క్రమశిక్షణ తీసుకురావాలి. అదేవిధంగా స్వామి మంత్రించినటువంటి ప్రసాదాన్ని మన స్వామి చేతితోనే మనకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి భావాన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే స్వామి అది మంత్రించిన తర్వాతే ఇక్కడ వేదిక మీదకి వస్తుందండి. అందుచేత స్వామి మంత్రించి ఇచ్చినటువంటి ప్రసాదమే పక్కన ఉన్నటువంటి వాలంటీరు మనకి ఇస్తారు. ఆ ప్యాకెట్ తీసుకుని మనం గబగబా బయలుదేరాలన్నమాట. అదేవిధంగా సెక్యూరిటీ విభాగంలో వాలంటీర్లు చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కారణం ఏంటంటే మరి స్త్రీమూర్తులు ఎంతోమంది వస్తారు మనకి. వారి దగ్గర మరి ఎంతో కొంతైనా బంగారం ఉంటుంది కాబట్టి ఆ ఇతరులు వచ్చి ఏదైనా తస్కరించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు ఎవరైనా సరే అనుమానితుడు అని అనుకున్నప్పుడు మీది ఏ ఊరు బాబు ఏమిటని అడగండి. వారి మన సభ్యుడు కాదని నమ్మకం కలిగితే మీకు ఒకవేళ అనుమానం వస్తే మాత్రం మంత్రం చెప్పమనండి. మన సభ్యుడు కాదు తెలిసిపోతుంది, చెవిలో చెప్పమనండి. సభ్యుడు కాదంటే పలానా ఎవరు అత్తుల వాళ్ళు కూడా వచ్చారనుకోండి, ఆ అత్తుల వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. అతను సభ్యుడు కాదు తెలిసిపోతుంది అనమాట. అప్పుడు బయటవాడైనట్లయితే వాళ్ళని నెమ్మదిగా మందలించి మన కమిటీకి అప్ చెప్తే వాళ్ళు చూసుకుంటారు. తర్వాత మనకి మహాసభలకు ప్రతి సంవత్సరం మనం ఏ విధంగా కాయగూరలు తీసుకొస్తున్నాం, బియ్యం తీసుకొస్తున్నాం, తర్వాత పప్పులు తీసుకొస్తున్నాం, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. మరి ఇంకా సంవత్సరం వచ్చేటటువంటి సభ్యులు పెరుగుతున్నారు కాబట్టి మన యొక్క ఆ త్యాగ గుణం కూడా పెరగాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువగా ఈ సంవత్సరం కూడా ప్రతి వాలంటీర్ కూడా కష్టపడి ఆ బియ్యాన్ని, కాయగూరల్ని, పప్పుల్ని కూడా తీసుకురండి. కాయగూరలు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయండి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కనీసం కాయగూరల విషయంలో ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని మరి మహాసభలో విజయవంతం అయ్యేటట్టుగా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాదం మన మీద పూర్తి స్థాయిలో ప్రసరింపబడే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేద్దామని చెప్పి అటువంటి సంకల్పాన్ని స్వామి మనందరూ కూడా ప్రవేశపెట్టాలని చెప్పి స్వామి దర్శనం కోమల్ గారు శాతత్వం. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. ఈరోజు శాతత్వంలో కుండలిని శక్తి గురించి స్వామి మనకి ఏం సెలవిచ్చారో తెలుసుకుందాం. సాధారణంగా ఈశ్వర విషయం తెలుసుకుని సద్గురు యొక్క ఆశీర్వాదంతో ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసి ముక్తిని పొందాలి అని ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో వారికి ఈ కుండలిని అనేటువంటి భ్రాంతి శక్తి సర్పరూపంలో ఎదురుపడి వారిని భ్రాంతికి గురి చేసి వారి మార్గానికి ఆటంకాలు కల్పించడం అనేటువంటి జరుగుతుంటుంది. అయితే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఏంటంటే ఆధ్యాత్మిక సాధనా మార్గంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఆజ్ఞాచక్రం నుండి సహస్రారానికి వెళ్ళేటటువంటి ప్రయాణం అంటే మనం హంస షట్చక్రములు అనే చాప్టర్ చెప్పుకున్నాం. మన శ్వాస హంస రూపంలో ఈ షట్చక్రములను దాటి ఈశ్వర విషయం తెలుసుకునే విధంగా ప్రయాణం చేస్తుందని. ఈ ప్రయాణంలో ఈ మార్గ మధ్యంలో ఈ ఆజ్ఞాచక్రము దాటి సహస్రారానికి చేరేటువంటి మార్గంలో ఈ కుండలిని మనకు అడ్డుపడుతుందటండి సర్పరూపంలో. దీని యొక్క స్వభావం ఏమిటంటే మనము 84 లక్షల జడజన్మలుగా ఉన్నంత కాలము కూడా మనము ఈ కుండలిని యొక్క ఆధీనంలో ఉంటాం. భ్రాంతి శక్తి యొక్క ఆధీనంలోనే ఉంటాం.
ఎప్పుడైతే మనము మానవాత్మగా పరిణామం చెంది ఈ మానవ జన్మ పొందామో మనకి కుండలిని దాటి ఈశ్వర విషయం తెలుసుకునేటటువంటి శక్తి మనకి లభిస్తుంది. అప్పుడు ఈ కుండలిని యొక్క లక్ష్యం ఏమిటనమాట? ఈ కుండలిని శక్తి యొక్క లక్ష్యము మనము తన ఆధీనం నుండి బయటకు వచ్చాము కాబట్టి మనని ఎట్లయినా తనని కంట్రోల్ తెచ్చుకొని మనని భ్రాంతి శక్తికి లోనయ్యేలా చేసి తిరిగి జడజన్మల వైపుకు తీసుకెళ్లే ప్రయత్నం కుండలిని శక్తి చేయటం అనేటువంటి జరుగుతుందటండి. అయితే ఈ ప్రయాణంలో మనం సద్గురువుని నమ్ముకుని ఉన్నప్పుడు గురువు గారు మనకి మన తెలిసిన సద్గురువు మనని ఇక్కడ మనని కాపాడి అది కుండలిని ప్రభావం అనేటువంటి విషయాన్ని మనం ఆత్మకు తెలియజేసి మన ప్రయాణం సజావుగా జరిపించాల్సినటువంటి బాధ్యత సద్గురువు మీద ఉన్నదటండి. అయితే సద్గురువు మనని ఆ విధంగా కాపాడాలి, రక్షించాలి అన్నట్లయితే కనుక మనము త్రికరణ శుద్ధిగా స్వామిని మర్చిపోకుండా, మంత్రాన్ని మర్చిపోకుండా, గురువుగారిని మర్చిపోకుండా, భ్రాంతికి లోపడకుండా ఉండాలి. అయితే ఇది ఎంతవరకు వెళ్తుందంటే ఏంటండి, పురుషుడైనట్టయితే స్త్రీ రూపంలోను, స్త్రీ అయితే పురుష రూపంలోను మన భ్రాంతికి లోను చేసి, ఆకర్షణకు లోను చేసి, ఆ స్వర్గ సౌదాలు ఈ భువన బ్రహ్మాండాలన్నీ నా ఆధీనంలోనే ఉన్నాయి, స్వర్గ నరకాలన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, ఈ ప్రపంచమంతా నా ఆధీనంలోనే ఉంది, నీకు ముక్తి కావాలంటే నేనే ఇవ్వగలను, నీకు సర్వస్వం నేనే ఇవ్వగలను, నీ గురువుగారి దగ్గరికి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఉంది అని భ్రాంతిలో పడేస్తుందటండి. గురువుగారి మీద అపనమ్మకం కలిగిస్తుందటండి. గురువుగారిని ద్వేషించేలా చేస్తుంది. మనకు పీఠం ఏమీ చెయ్యదు, మనకు సద్గురువు వల్ల మనకేమీ ఉపయోగం లేదు అని ఒక రకమైన విమర్శనాభావంతో కూడినటువంటి రకరకాల భావాలు మనలో ప్రవేశింపజేస్తుందటండి. వాటికి లోబడ్డాము మనము తిరిగి జడజన్మలకు వెళ్ళే విధానంగా మనము తిరిగి పాతాళానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకానొక టైంలో సద్గురువుతో వాదన పెట్టేలా కూడా చేస్తుందటండి. అప్పుడు సద్గురువు ఏం చేస్తారటండి, ఆయనకి తెలుసు ఈ సాధనా మార్గంలో ఉన్నటువంటి తన శిష్యుడు ఈ కుండలిని ప్రభావానికి లోబడి రకరకాల ఈ భ్రాంతులకు లోబడి ఈ రకంగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి విషయం సద్గురువు తెలిసిన వాడే. ఆయన చిరునవ్వుతో ఉంటారట తప్ప మనల్ని కోపగించుకోరటండి. చిరునవ్వుతో, సహనంతో మనని ఆ పరీక్షలన్నింటినీ గట్టెక్కేలా మనని తిరిగి తీసుకురావటం అనేటువంటిది జరుగుతుందటండి. అయితే ఈ కుండలిని, ఈ సర్పరూపంలో ఉన్నటువంటి కుండలిని అనేటువంటిది ఈ ఈ ఈ పరీక్షలన్నీ దాటుకుని వచ్చినాక కూడా నిజరూపాన్ని చూపించి భయభ్రాంతులు చేస్తుందటండి ఈ సాధనా మార్గంలో మనకి. ఇది ఎంత శక్తివంతమైనది అంటేనంటే త్రిమూర్తులకు కూడా ఈ సర్ప ఇదనే మీరు చూసినట్లయితే మహాశివునికి మెడలందు, అదేవిధంగా విష్ణుమూర్తికి నొసటి యందు కాటు వేస్తున్నట్లుగా, బ్రహ్మకి తల మీద కాటు వేస్తున్నట్లుగా చిత్రకారులు చిత్రించడం జరిగింది. అంటే ఇటు త్రిమూర్తులైనటువంటి ఈ త్రిమూర్తార్చకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే ఈ కుండలిని యొక్క పరీక్ష తప్పలేదు. అటువంటి మానవాత్మ అయినటువంటి మనం ఎంత అంటారు స్వామి. అయితే దీనిని జయించడం అనేటువంటిది ఎవరికి సాధ్యపడుతుందట? కేవలం సద్గురువుకు మాత్రమే సాధ్యపడుతుంది. ఈ సద్గురు ఆశీర్వాదంతో సాధకుడు ఈ పరీక్ష నుండి బయటపడాల్సినటువంటి అవసరము ఉంది. ఎక్కడైతే ఇది ఆగి మనం దాని ఆధీనంలోనికి వెళ్ళామో వెంటనే మనము ఈ సాధనా మార్గంలోంచి బయటకు వచ్చి ముక్తి మార్గాన్ని కోల్పోతాం. ముక్తి మార్గాన్ని ఎప్పుడైతే కోల్పోయామో ఈ జడజన్మలకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధన చేసి ఈ చక్రము నుండి సహస్రారానికి ప్రయాణం చేసే విధానంలో ప్రతి సాధకుడికి కూడా ఈ అనుభవం అనేటువంటిది ఎదురవుతుందటండి. అయితే మనం తెలుసుకోవాలి, ఇది భ్రాంతి శక్తి మన ఇలా పరీక్ష పెడుతోంది, మనలో లేని కల్మషాలన్నీ కలగజేస్తుంది, నా గురువు నిజమైన గురువు, నా మంత్రం చాలా మహత్తైనది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఆ మంత్రాన్ని గురువుని విడిచిపెట్టకుండా ఉన్నట్టయితే కనుక మనం ఈ ఆటంకాలన్నింటినీ అవలీలగా దాటేస్తామటండి. చాలా కష్టాలు ఎదురవుతాయటండి, భరించలేని కష్టాలు ఎదురవుతాయండి, తట్టుకోలేని కష్టాలు ఎదురవుతాయటండి. అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగానే అప్పుడు మనం ఏమనుకుంటామంటే, అయ్యో మన అయ్యగారు ఉన్నారు, మనం ఇంతలాగా మనం సాధన చేస్తున్నాం, స్వామిని నమ్ముకున్నాం, మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అయితే నిజంగానే శక్తి లేదేమో మన గురువుగారిలో అనేటువంటి ఒక అపోహలు నడుతాం. అంటే కష్టాలన్నీ ఎందుకు పెడుతుందన్నమాట మనకి అంటే మనలో అపనమ్మకం కలిగించి మన దారి మళ్లించడానికి మనని భ్రాంతులకు గురి చేస్తుంది. ఏమైనా కానీ ఆ సమయంలో సన్యాసి చేసినా, సామ్రాట్ చేసినా నీవే స్వామి అని సాధకుడు ఎక్కడైతే అంకిత భావంతో నిలబడిపోయి ఉంటారో అప్పుడు ఈ భ్రాంతి మన ఏమీ చేయదట. దీనికే స్వర్గమాతలో స్వామి ఏం చెప్పారటండి, నేనను భావం మదిలో మాని సమస్తంబు గురువును మాట్కిని కానీ విజ్ఞాన సమాధిని తానే గురువుని ఏకాగ్ర బుద్ధి దాల్చినవాడు.
వాళ్ళు మాత్రమే మాయా జలదిని దాటగలుగుతారటండి. అంటే అక్కడ మనం ఏం కావాలన్నమాట, మనకి ఏం ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా, ఎవరు మనని భయపెట్టినా, ఏ శక్తి మన ప్రలోభ పెట్టినా కూడా ఇవన్నీ కుండలిని శక్తి యొక్క ప్రభావంతో మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ధర్మ మార్గంలో నడుస్తున్నాం కాబట్టి, సద్గురు యొక్క మార్గంలో నడుస్తున్నాం కాబట్టి మనకింటూ అనుభవాలు ఎదురవుతున్నాయి అనే విషయాన్ని మనం గ్రహించగలిగినాడు మనం గురువుగారిని విడిచిపెట్టాం, మన మంత్రాన్ని విడిచిపెట్టాం. అప్పుడు మనకేమీ భయం లేదు. ముఖ్యంగా మన పీఠంలో అంటండి ఈ సాధనా మార్గంలో ప్రయాణం చేసేటటువంటి ప్రతి సాధకునికి కూడా ఈ అనుభవం తప్పనిసరిగా ఎదురవుతుందటండి. ఈ పరీక్షలు ప్రతి సభ్యుడు కూడా ఎదుర్కోవాలి. ఆ భ్రాంతిని జయించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఇది తప్పనిసరిగా ప్రతి సభ్యుడికి కూడా మన పీఠంలో సాధనా మార్గంలో ప్రయాణం చేసేటటువంటి ప్రతి సాధకుడు కూడా ఈ అనుభవాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అది మనకు అనుభవంలో తెలుస్తుంది అనమాట. అది తెలుసుకుని ఆ మార్గంలో మనం పడకుండా గురువుగారి యొక్క ఆశీర్వాదంతో ఆ భ్రాంతిని తొలగించుకుని ముందుకు వెళ్ళినప్పుడు మనకి ముక్తి అనేది కరతలామకంగా ఉంటుందటండి. ఆ గడియ దాటాము అంటే ఇంకా సహస్రారానికి చేరుకుంటాం, అంటే ముక్తి మనకి సాధ్యపడుతుంది. ఇంకా అప్పుడు మనకి తిరుగులేదు. మన అయ్యగారి విషయంగానే మనం ఉండటం అనేటువంటి జరుగుతుంది తప్ప తిరిగి జడ జన్మలకు వెళ్ళేటటువంటి విషయంగా మనకి ఉండదు. ఈ విధమైనటువంటి అనుభవాలు మనకు ఎదురైనప్పుడు మనము సద్గురువుని మర్చిపోకుండా, మంత్రాన్ని మర్చిపోకుండా ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటారండి మనకి. అది స్వామి చెప్పడం జరుగుతుంది. కుండలిని యొక్క ప్రభావం సభ్యుడి మీద ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కోమల్ గారు చెప్పారు. అందుచేత ఏదైనా సరే కష్టాలు కానీ, ఆపదలు కానీ, అనారోగ్యాలు కానీ, లేదా వస్తువులు పోవడం కానీ, నష్టం జరగడం కానీ జరిగినప్పుడు అది భ్రాంతి పెట్టినటువంటి కష్టం అని మనం భావించుకోవాలి. కానీ సద్గురు కాపాడటం లేదేటని బెంబేలు ఎత్తిపోకుండా, అందుచేత ఆ కుండలిని బారిన పడకుండా మహామంత్రం చదువుకుంటూ స్వామి పాలముంచిన నీవే, నీట ముంచిన నీవే అనేటువంటి విధానంలో నడుచుకున్నట్లయితే ఆ సభ్యుడిని రక్షించి ఆ మహోన్నతమైనటువంటి ఆ స్వర్గధామానికి, అంటే జీవన్ముక్తిని ప్రసాదించేటటువంటి మహద్భాగ్యం లభిస్తుందని చెప్పినటువంటి కోమల గారికి సభ తరపున అభినందనలు. దేవిశెట్టి నాగలక్ష్మి, రామేశ్వరం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురువర్యులకు పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారం. సభ్యులకు సభ్యేతరులకు నా నమస్కారము. విజ్ఞాన జ్యోతి అనే గ్రంథం నుండి భావ విశిష్టత అనే అంశంను చెప్తున్నాను. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో మన నడవడికను బట్టి, మన క్రమశిక్షణను బట్టి, మన విజ్ఞానమును బట్టి, మన తత్వమును బట్టి వారి యొక్క అభిప్రాయములు ఏర్పరచుకోవటం జరుగుతుంది. మన కార్యక్రమములను సమిష్టిగా ఐక్యతగా నెరవేర్చుకున్నప్పుడు స్వామి యొక్క దివ్య అభౌతికమైన ఆశీస్సులు పొందుటకు అవకాశం ఉంది. స్వామి కూడా నా భక్తులు ఎటువంటి వారు అని పరీక్ష పెట్టుట జరుగుతుంది. పూర్వకాలంలో ఋషులు వారిని ఆశ్రయించిన భక్తులను, శిష్యులను ఆ ఋషి, ఆ యోగి అనేక విధములుగా పరీక్ష పెట్టుట జరిగేది. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికే ఆ కాలంలో విద్యను ప్రబోధించడం జరిగేది. ఆ కఠిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన శిష్యునికి తన అభౌతికమైన విద్యను భౌతికమైన విధానంలో నేర్పుట జరిగేది. మరి ఈ కాలంలో ఈ పీఠంలో సులువుగా మహామంత్రమును సద్గురుమూర్తిని ఆశ్రయించి పొంది ఈ పీఠం యొక్క అమృత జ్ఞానమును ఎంత కావాలంటే అంత ఆస్వాదించగలిగే శక్తి వారి ఆశీస్సుల చేత, మనం చేసే ప్రయత్నం చేత పొందగలిగే అవకాశం ఉంది. కానీ మనం దాన్ని సద్వినియోగపరచుకోవటం లేదు.
కేవలం భ్రాంతి జనితమైన విషయముల చేత ప్రయాణం చేసినప్పుడు అందులోనే నశించిపోతాడు తప్ప వాడికి సద్గురుమూర్తి యొక్క స్వరూపము రహస్యము తెలియబడవు. అందుచేత మనుష్యాణం సహస్రేషు కచ్చజ్జత సిద్ధయే యతతామపి సిద్ధానం కచ్చిన్నాం వేత్తి తత్వతః అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. 100కి 1,000కి ఒక్కడు మాత్రమే ఆ సద్గురుమూర్తి యొక్క దివ్య అభౌతికమైన ఆశీస్సులు పొందగలడు అని తన గీతామృతంలో ప్రబోధించడం జరిగింది. కానీ మనం జడస్వరూపిగానే నశించిపోతున్నాం. తన జడత్వ స్వరూపమును నివారించగలిగే శక్తి ఆ సద్గురుమూర్తి యొక్క మహామంత్రం యొక్క లక్ష్య సాధన ద్వారా పొందినప్పుడు ఆ సద్గురుమూర్తి యొక్క రహస్యము, స్వరూపమును, విశిష్టతను మానవుడు పొందుచున్నాడు. కానీ మనం ఆ స్థితికి చేరలేకపోతున్నాం. చిన్నవి నైచ భావముల జంద ఖజాండములు పట్టుకమ్ము అన్నాడు తత్వవేత్త. కానీ మనం చిన్న భావంతోటే నశించిపోతున్నాం. మన భావం విశాలంగా ఉన్నప్పుడు మన అనే విషయం తెలుసుకొని తరించగలిగే శక్తి ఏర్పడుతుంది. కానీ మనం అసూయ, ద్వేషము, అహంకారం అనే విషయములుగా ఉన్నప్పుడు వాటితోటే నశించిపోతున్నాం. ఈ విషయం సులువుగా పొందగలిగే విషయము సద్గురుమూర్తిని మనకు మహామంత్ర రూపంలో ప్రసాదించారు. మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా సేవాభావంతో నిండి ఉంది. కేవలం పరుల కోసమే వృక్షాలు ఫలాలను ఇస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలిస్తున్నాయి. ఈ మూడింటిని వినియోగించుకుని వృద్ధి చెందిన ఈ శరీరం కూడా పరోపకారానికి సమర్పించుకోవాలి. కొందరు వితండవాదులు నాస్తికాభావంతో ప్రచారం చేస్తూ ఉంటారు. పూజలు, సేవలు, త్యాగాలు అనవసరం అని చెప్తూ ఉంటారు. వారిని అలా చెప్పనివ్వండి, నష్టం లేదు. రక్తాన్ని పీల్చే జలగకి గోమాత పొదుగులోని మాధుర్యం తెలియబడదు. వీటిని ఓర్పు వహించిన వారికి లెక్కలేనంత ప్రతిఫలం లభిస్తుందని అల్లా అన్నారు. ఇలాంటి విషయాల్లో ఇప్పుడు త్యాగం తీసుకున్నట్లయితే త్యాగం మనం ఎలా చేస్తున్నాం? ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయగలిగిందే త్యాగం. లోభికి లేదు మోక్షము అన్నారు సద్గురువర్యులు. లోభత్వాన్ని విడిచి భగవంతుని యొక్క మార్గం, లోభత్వం అనేది అవరోధం లాంటిది. ఆ లోభత్వాన్ని వీడి చిన్న త్యాగం చేసి పెద్ద ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం. మనం ఈత పండంత దానం చేసి గుమ్మడి పండంత ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాం. వీటిని విడనాడి మనం ఓర్పుతో, సహనంతో సద్గురుమూర్తి యొక్క సేవా కార్యక్రమాల్లో, దాతృత్వ సేవా కార్యక్రమాల్లో సభ్యులంతా సమిష్టిగా, ఐక్యతగా నెరవేర్చుకుని స్వామి యొక్క దివ్య అభౌతికమైన ఆశీస్సులు పొంది తరించాలని నా మనం. ఈ అవకాశం ఇచ్చిన సద్గురువర్యులకు నా సాష్టాంగ నమస్కారం మరొకసారి. దేవిశెట్టి నాగలక్ష్మి మన ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్లో కంప్యూటర్ ఆపరేటర్గా సేవలు అందిస్తుందండి ఈ అమ్మాయి. మరి సేవలు అందించడమే కాకుండా స్వామి నేర్పినటువంటి ఆ జ్ఞానాన్ని కూడా నేర్చుకోవాలని తాపంతో చక్కగా భావ విశిష్టత అనేటువంటి అంశం మీద పూర్వం ఋషుల కాలంలో శిష్యులు ఏ విధంగా పరీక్షలు పెట్టి ఆ తర్వాత జ్ఞానం ఉపదేశించేవారు, అదేవిధంగా పరోపకారానికి పంచభూతాలు కూడా నిస్వార్థంగా ఏ విధంగా త్యాగం చేస్తున్నాయో మనం కూడా త్యాగం చేసేటప్పుడు ఎటువంటి ఆ యొక్క స్వార్థం అనేటువంటిది లేకుండా త్యాగం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్పింది ఆ అమ్మాయికి. మన సభ తరఫున అభినందనలు. అనుభవాలు చెప్పాలనుకున్న సభ్యులు ఎవరున్నారండి? అనుభవాలు చెప్పాలనుకున్న సభ్యులు పాపం వెన్నడు చేయలేదెరుగకే పాపంబుగా వించినన్ నాపై కోపము చూపబోక కరుణన్ రక్షింపవే కావవే ఆపద్బాంధవ దేవదేవా సదయాయ వ్యాజతేజోమయా నీపై భారము మోపినాడను కృపపోనీకయ్య సద్గురు ప్రభు.
రసస్వరూపులైన సద్గురువర్యులకు నా సాష్టాంగ నమస్కారములండి. సభా సభ్యులకి సభ్యతలందరికీ నా నమస్కారం. స్వామి 7 సంవత్సరాల క్రితం పోయిందనుకున్న వస్తువుని మొన్న పోయిన గురువారం మహత్యం రూపంలో నా చేతిలో పెట్టారండి స్వామి. అది ఎంత మర్చిపోలేకపోతున్నామండి. ఇంకా 7 సంవత్సరాల క్రితం బంగారం పోయిందండి మా ఇంట్లోని. పోతే మొత్తం అన్నీ ఎతికేసామండి, అయినా ఎక్కడ కనిపించలేదు. అప్పటికి పాప 5th క్లాస్ చదువుతుందండి, ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ అండి. పాపనే, అమ్మ అది కనికిలా ఉంటుందమ్మా, నువ్వు ఏమన్నా స్కూల్కి తీసుకెళ్ళావా, పిల్లలకి ఏమన్నా చూపించడానికి నీకు తెలియక అని ఆ నాన్నగారు కూడా అడిగారండి. అప్పుడు పోయిన బంగారం ఇప్పుడు స్వామి పాప ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అండి, ఇప్పుడు కనిపించిందండి. అది ఏ రూపంలో అంటే అండి, మొన్న గురువారం ఈ మధ్యకాలం ఎక్కువ ఆశ్రమం నూతనాశ్రమం మొదలుపెట్టిన తర్వాత ఇంకెప్పుడు ఆ ధ్యాసలోనే స్వామి ధ్యాసలోనే ఆ సేవ అనే విధానంలోనే ఎక్కువగా ఉంటున్నామండి. అలాగే ఆ రోజు కూడా ఆ పనిలోనే ఉన్నామండి మేము ఇంటి దగ్గర, భార్యాభర్తలు ఇద్దరం కూడానే. ఆ పని చేస్తా పైకి లేచి స్వామి దగ్గర ఈ బూది పొట్లాలు అయిపోయినాయి బొట్టెట్టుకోవడానికి, అందులో వేస్తానని వెళ్ళండి. ఒక డబ్బా అండి, అది 7 సంవత్సరాలు అయి బంగారం పోతే అండి 3 సంవత్సరాల క్రితం వచ్చిందండి మా ఇంట్లోకి ఆ డబ్బా. పాప తలపోటు వస్తుందని హాస్పిటల్కి తీసుకెళ్తే పాల్లో కలుపుకోవడానికి అని ఇచ్చారండి. మరి ఆ డబ్బాలోకి ఎలా వచ్చిందో, స్వామి ఎలా పెట్టారో అంతా ఆయనకే తెలియాలండి. 2 పొట్లాలు ఇప్పి 3వ పొట్లం ఇప్పినప్పటికి చేతిలో ఉందండి 7 సంవత్సరాల క్రితం పోయిన వస్తువు. ఇంకా ఆనందం అండి. స్వామి ఎన్నో విధంగా ఎత్తుకాం. ఆయన మీద నేను అనుమానం, ఆయన మీద ఆయన అనుమానం. ఎలాగండి, నేను ఫంక్షన్కి పెట్టేశాను మా మేనల్లుడు కానీ ఆయనండి. నా కాదు, మీరు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు డబ్బులు కావాల్సిన బంగారం కావాల్సిన ఒకరికొకరు బ్రహ్మం ఫ్రెండ్ ఉన్నారండి, అలా మార్చుకుంటుంటారండి, మీరు అలా ఇచ్చి మర్చిపోయారని నా అనుమానం అండి. మా ఇద్దరికి కూడా ఆ అనుమానం లేకుండా తీసేసండి. మా పాప ఫంక్షన్కి వాళ్ళు బంగారం పెడితే ఆయన అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది కదండి. వాళ్ళకి పెట్టలేదన్నదే కానీ వాళ్ళు బంగారం పెట్టారు, పాపకి పెట్టేసిందన్న అనుమానం భావం ఆయనలో ఉంటుంది కదండి, పైకి అనకపోయినా. స్వామి ఇదేంటి ఇలాగా అయిందని అప్పుడు బాధపడేవాళ్ళం. నేను ఏమన్నా తప్పు చేసానేమో స్వామి, ఇలా పోయింది వస్తువు, నేను ఏమన్నా తప్పు చేసానా తండ్రి, కష్టపడింది ఎక్కడికి పోదంటారో, కష్టపడి సంపాదించిందే కదా అది అని అనుకునేవాళ్ళం అండి. అప్పుడు ఇది ఏ రూపంగా వచ్చిందంటే అండి, మా పాప ఇక్కడ ఆశ్రమం మొదలుపెట్టినప్పుడు చిన్న పాప ఇక్కడ మీటింగ్ అవుతాయండి, అందులో నేను డిబ్బీ పెట్టుకుని 4 సంవత్సరాలు పట్టాలు కొనుక్కుంటుంటాను, కాళ్ళకి పట్టీలు ప్రతి సంవత్సరం. నేను కొనుక్కోకుండా ఈ ప్రతి సంవత్సరం ఆ డిబ్బీ తీసుకొచ్చి నేను స్వామికి ఇచ్చేస్తానని వాగ్దానం చేసిందండి. అలాగే ప్రతి సంవత్సరం ఇచ్చేస్తుందండి. ఆ పెద్ద పాప ఏం చేసిందండి, పండగకి బట్టలు కొనుక్కుంటానని డబ్బులు దాచుకుని నాన్నగారు ఇచ్చారు, సెల్లు ఇచ్చింది, నేను కూడా ఇచ్చేస్తాను, ఓ సిమెంట్ బస్తా కన్నా ఒక ఇటుక కన్నా నేను అక్కడ ఉంటానన్న భావం పాపకు కలిగండి. ఇద్దరూ తీసుకొచ్చి ముందు వారం ఇచ్చేసారండి. ఇక్కడ ముందు వారం పిల్లలు ఇద్దరు ఇచ్చారండి. వచ్చే వారంకి ఆ పట్టాల కన్నా విలువైన వస్తువుని, స్వామి పోయిందనుకున్న వస్తువుని నా చేతిలో పెట్టారండి. పాప ఏ కలర్ షాప్ వరకు వెళ్ళిందండి, బట్టలు కొనుక్కుంటానని, వైట్ డ్రెస్ కొనుక్కుంటానని వెళ్ళిందండి, తనకు నచ్చక వచ్చేసిందండి. ఆ పాపకి వైట్ డ్రెస్ ఇంటికి పంపించారండి ఒకళ్ళు. ఆ మహత్యం పిల్లలు ఏదో ఆశించి ఇప్పుడు చెప్పింది కదండి ఆ పాప, అలాగే త్యాగ రూపంలో వాళ్ళిద్దరూ కూడా ఏది ఆశించి స్వామికి ఇవ్వాలని అనుకోలేదండి. కానీ ఆ పాపకు పట్టీల కన్నా విలువైన వస్తువు అమరీలాగా స్వామి పోయిందనుకున్న వస్తువుని చేతిలో పెట్టారండి. ఈ పాప ఏ కలరు బట్టలు అయితే కావాలనుకుందో ఆ బట్టలు ఇంటికి పంపించారండి. అలాగే మేము హుస్సేన్ సాగర్ ఫస్ట్ సభకి మనం అందరం కడుతుంటాం కదండి. ఫస్ట్ వాయిదా కట్టగానే లైన్ మ్యాన్ వచ్చండి మా ఇంటికి, ఏమండి మీకు సంవత్సరం కరెంటు బిల్ ఫ్రీ అని లైన్ మ్యాన్ వచ్చి చెప్పాడండి ఫస్ట్ వాయిదా కట్టగానేనండి. అలాగే ఒక సభ్యురాలు నా దగ్గర ఏమీ డబ్బులు లేవని మంగళసూత్రం తాకట్లు పెడితే అండి, పోయిన భర్త ఆవిడ్ని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన భర్త తిరిగి వచ్చాడంటండి మంగళసూత్రం తాకట్టు పెట్టగానే. త్యాగరూపం అనేది స్వామి ఇలాగ మన అందరికీ ఎంతోమందికి ఎన్నో అనుభవాల రూపంలో చూపిస్తున్నారండి. అలాగే సేవా రూపంలోని ప్రతి సభకి కూడా అండి మేము మా సెక్షన్ అంతా ఉండండి, మరుసటి రోజు సేవ చేసుకుని మరుసటి రోజు కూడా ఉండి సేవ చేసుకుని వెళ్తుంటామండి. ఆ రోజు ఇక్కడ పౌర్ణమి సభ అండి. సభ అయిపోయిందండి, మరుసటి రోజు వరకు ఉండి అన్నీ శుభ్రం చేసుకుని వెళ్ళాలి కదండి. మా సెక్షన్ అంతా అన్నారండి, పనులన్నీ అయిపోయాయి కదా వెళ్ళిపోదాం ఈ రాత్రికి అన్నారండి. చెప్పాలి కదా మరి ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోమనుకున్నా మనం వెళ్ళిపోతాం అన్నానండి. ఈ లోపల సావిత్రికి వచ్చండి, చెల్లి చిన్న సమస్య, అందుకు మీ పనులు అయిపోయాయా అని అడిగిందండి. అయిపోయాయి అక్క అంటే, అయితే వెళ్ళిపోండి మీ సెక్షన్ అంతా, రేపు మేము సామాన్లు అప్పచెప్పేసి మేము వచ్చేస్తాం అన్నదండి. అంటే వెళ్ళిపోయామండి. అది అక్కడ స్వామి సంకల్పం అండి, స్వామి పంపించడం అండి.
మా వారికి కొంచెం పైల్స్ ప్రాబ్లం ఉందండి. ఆయనకి ఆ మరుసటి రోజు పొద్దుట 10 గంటలకే నేను వంట చేసుకుంటున్నానండి. ఆయన బాత్రూమ్కి వెళ్తే అండి బ్లడ్ పోయండి, అలాగే ఒళ్ళంతా చల్లగా అయిపోయండి, అలా వాలిపోయి పడిపోయారంటండి. పడిపోగానే ఒళ్ళంతా చల్లబడిపోయిందంటండి. మైకం కమ్మేసి ఇంక మాట లేదంటండి. అలా పడిపోగానే మహామంత్రం గుర్తొచ్చిందంటండి. మహామంత్రం గుర్తొచ్చి మహామంత్రం చదువుకుంటా నెమ్మదిగా లేచండి. లోపలికి అంత దూరంలో ఉంటుందండి బాత్రూమ్. మాట పిలిచినా కానీ వినిపించదండి మాట లోపలికి మా ఇంటికి. ఆ ఇంటికి వచ్చేసి లోపలికి వచ్చేసండి మాట లేదండి మనిషికి. స్వామి తీసుకొచ్చారండి ఆ మహామంత్రాన్ని. అప్పుడు గుర్తు చేయడం ఆయనదేనండి, తీసుకురావడం కూడా ఇంటి వరకు కూడా తీసుకురావడం కూడా ఆయనే సంకల్పమేండి అంతాను. మాట లేదండి మనిషి దగ్గర. అలాగా దేక్కుంటా పాక్కుంటా వచ్చినట్టు వచ్చండి. సైకి చేస్తున్నారండి నాకు, ఇలా మంచినీళ్ళు పోయమని. స్వామి గబగబగా స్వామి మంత్రం చదువుకునండి, విభూతి పెట్టండి, మంచినీళ్ళు పోసి హాస్పిటల్కి వెళ్దామండి, ఆటో తీసుకురమ్మంటారా అంటే నాకేం పర్వాలేదండి ఇలా చెప్పండి. అలాగే బట్టలు మార్చమనండి. స్వామి ప్రాణం పోసారండి నిజంగానప్పుడు ఆయనకి. ఆ రోజు మరుసటి రోజు సభ అయిన తర్వాత 1 గంట 2 కానీ 2 అన్నా అవుతుందండి ఇంటికి వెళ్ళినప్పటికీ. కానీ స్వామి ముందుగానే నన్ను అక్కడికి ఆ రోజే సేవ పూర్తి చేయించేసుకునండి ఆయన ఇంటికి పంపించారండి. ఆ విధంగా ఆయన ప్రాణాన్ని నిలబెట్టారండి స్వామి. ఇలా ఎన్నో అనుభవాలు ఉన్నాయండి. అన్సెట్ సత్యవతి గారు ఆ పరిశుభ్రత విభాగానికి ఇన్ఛార్జిగా ఉంటూ వారు ఎంతోమంది చేత చక్కగా సేవ చేయిస్తున్నారు. మరి వారు ఉండడం వల్ల ఆ స్వామి యందు ఉండేటువంటి మహోన్నతమైనటువంటి విశ్వాసం వల్ల వారు ఆయన గారు కూడా కాపాడబడమే కాకుండా పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో పిల్లలు కూడా ఆ విధంగానే ఆధ్యాత్మిక భావాన్ని అంకురం చేసుకుని వారు చక్కగా ఉపన్యాసాలు చెప్పడమే కాకుండా వారు దాచుకున్నటువంటి ఆ సొంత ఆ కిడ్నీ బ్యాంకుల అమౌంట్ని నూతన ఆశ్రమ నిర్మాణానికి ఇవ్వడం అనేటువంటి త్యాగానికి మంచి ప్రత్యేక నిస్వార్థమైనటువంటి త్యాగం వల్ల ఫలితం ఏమిటనేది అనుభవం ద్వారా తెలియజేస్తారు. వారికి మన సభ తరఫున కృతజ్ఞతలు. స్వామి యొక్క ప్రసంగాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. అమ్మ, ఆలస్యంగా వచ్చిన వారు సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు సభ్యతలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సు వాంఛలు. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క మహాసభలు 9-10-11-2012 సంవత్సరం వార్షిక మహాసభల్ని మనం ఘనంగా నూతన ఆశ్రమంలో నూతన సభా ప్రాంగణంలో మనం ఈ సభలు నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా స్వామి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను తూచా తప్పకుండా మనం పాటించవలసినటువంటి బాధ్యత మన పరిసర గ్రామ ప్రాంతాల సభ్యులపై అంతైనా ఉంది. ఎందువల్లంటే ప్రతి సంవత్సరం మనం ఈ సభల గురించి మనకు ఆయా రకాలైనటువంటి ఆజ్ఞలను స్వామి మనకి ఆదేశించడం జరిగింది. అవి మనం పాటించాలి. అప్పుడే మన క్రమశిక్షణ అనేటువంటిది మనం నిరూపణ చేసుకునే అవకాశం మనకు ఏర్పడుతుంది. అంటే స్వామి ఆజ్ఞాపించినటువంటి క్రమశిక్షణ మనం తప్పినట్లయితే స్వామి యొక్క దృష్టిలో మనం స్వామి యొక్క ఆజ్ఞను తిరస్కరించి నిర్లక్ష్యంతో మన యొక్క నడవడిక ఉన్నట్లుగా వారి యొక్క దృష్టిలో పడేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలో ప్రతి ఆజ్ఞను జాగ్రత్తగా పాటించాలనేటువంటి విధానాలను మనం అలవర్చుకోవాలి. క్రమశిక్షణ మన జీవిత స్వరూపాన్ని, మన యొక్క జీవిత లక్ష్యాన్ని, మన యొక్క భవిష్యత్తుని ఎంతో చక్కగా ఒక ప్రణాళిక తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే పాఠ్యాంశాల రూపంలో కానీ, సంసార రూపంలో కానీ, వృత్తి రూపంలో కానీ, వ్యాపార రూపంలో కానీ, మన యొక్క జీవన విధానంలో కానీ క్రమశిక్షణ
క్రమశిక్షణ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది అంశము. ఇది లేకపోవడం చేతే మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, తాపత్రయాలు ఇవన్నీ ఏర్పడుతుంటాయి. అందులో క్రమశిక్షణతో విద్యార్థి ఉన్నట్లయితే, క్రమశిక్షణతో పాఠ్యాంశాలన్నీ చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకున్నట్లయితే అతను భవిష్యత్తులో ఆశించినటువంటి ఆ ఫలాన్ని, ఫలితాన్ని పొందేటువంటి అవకాశం తన యొక్క క్రమశిక్షణ యొక్క చాతుర్యం చేత, తన యొక్క ప్రణాళిక స్వరూపమైనటువంటి అంశం చేత తన యొక్క అనుభవం తానే తెలుసుకుని ఆ ఉన్నత స్థాయి ఎదగడానికి కారణం క్రమశిక్షణ అనేటువంటి విషయం తను అనుభవంలో తెలియజేయడం జరుగుతుంది. అదే క్రమశిక్షణ అనేటువంటిది సంసారంలో, వృత్తిపరమైనటువంటి విధానంలో, వ్యాపారపరమైనటువంటి విధానంలో అన్ని అంశాల్లో కూడా క్రమశిక్షణ ముఖ్యము. ఇక అన్నిటికన్నా ముఖ్యం స్వామి యందు ఉన్నప్పుడు మన అత్యంత క్రమశిక్షణతో ఉండడమే మరింత ముఖ్యమైనటువంటి సాధన. సాధన అంటే మనం ఏదో ఆశించి లేదా ఏదో ముక్తిని పొందాలనో లేదో ఇంకో విషయంగానో ఆశించి చేసేటువంటి సాధన కన్నా గొప్ప సాధన స్వామి యొక్క సన్నిధానంలో క్రమశిక్షణతో ఉండడమే. స్వామి యొక్క ఆజ్ఞను అనుసరించి క్రమశిక్షణతో మనం ఆ యొక్క నడుచుకోవటమే గొప్ప సాధన కింద పరిగణించబడుతుంది. కనుక మనం ప్రతి వారం ఇక్కడ అనేక రకాలైనటువంటి తాత్విక పాఠాలు, అనుభవాన్ని మన యొక్క సభ్యుల సమక్షంలో మనందరూ వింటున్నాం, ధరిస్తున్నాం. మరి ఆ ధరించినటువంటి విషయాలు మనం పాటించడం అనేటువంటిది, ఆచరించడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఏ విద్య అయినా కూడా నేర్చుకునేటువంటి విద్య ఆచరించినట్లయితేనే దాని యొక్క ఫలం లభిస్తుంది. మనం నేర్చుకునేటువంటి విద్య ఆచరించకపోయినట్లయితే అది ఒడిలో పోసినటువంటి అంచేత మనం ఏదైనా స్వామి సన్నిధానంలో నేర్చుకునేటువంటి ప్రతి అంశాన్ని మనం చక్కగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. క్రమశిక్షణతో మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ విధమైనటువంటి లక్షణాలు మనం పాటించినప్పుడు మన యొక్క సభ కార్యక్రమానికి వచ్చినటువంటి సభ్యేతరులు కానీ, అతిథులు కానీ, ముఖ్యమైనటువంటి వారు కూడా ఈ సభను చూసి వారు మన యొక్క క్రమశిక్షణ చూసి ఆనందించడం జరుగుతుంది. అంచేత క్రమశిక్షణలోనే సమస్తమైనటువంటి విషయాలు నిండి ఉన్నాయి. అది మనం మర్చిపోవడం చేత మనం అనేక విషయాల్లో మనం గ్రహించలేకపోతున్నాం. అంటే ఆ సమయంలో మనం ఎంతైతే క్రమశిక్షణతో, బాధ్యతగా మనం ఆ యొక్క ప్రాంగణంలో మనం కూర్చుంటామో లక్ష్యంతో, ఆ క్రమశిక్షణ చేత మనకు లక్ష్యం ఏర్పడుతుంది. అందువల్ల స్వామి ఆజ్ఞాపించారు ఆ క్రమశిక్షణతో ఉండాలి. స్వామి యొక్క లక్ష్యంలో మన యొక్క లక్ష్యం చేరేటట్లుగా మనం ఉండాలి, కూర్చోవాలి అనేటువంటి ఒక సాధనాపరమైనటువంటి విధానంతో మన దృష్టితో మనం కూర్చున్నప్పుడు మనకు అభౌతికమైనటువంటి పూర్వ పీఠాధిపతుల యొక్క అమోఘమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తి మనపై ప్రసరింపబడుతుంది. ఆ ప్రసరింపబడినటువంటి శక్తి మన యొక్క మనసుని, మన యొక్క శరీరాన్ని తన్మయత్వం చేస్తుంది. కొద్ది క్షణాల పాటు, కొన్ని లిప్తల కాలం పాటు ఆ తన్మయత్వం యొక్క అనుభూతి మనం పొందినట్లయితే అది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఆ సమయంలో మనకి ప్రసాదిస్తుంది. అంచేత ఆ శాశ్వతమైనటువంటి ఆనందం మనం అక్కడ పొందేటువంటి అవకాశం ఉంది. అంచేత ఈ సభాధర్మ పదమున కెరుగువారు క్షేమములు గాంచి ఇష్టాల సిద్ధి బడసి కలికల్మషములు తొలగ శాశ్వత ఆనంద సాంద్రులై సాగుచుంద్రు. మరి అటువంటి ఆనందం అనేటువంటిది, శాశ్వతమైనటువంటి ఆనందం మనకు అక్కడ లభిస్తుంది. ఎక్కడికి? ఆ సభకు, అంటే ఆ మహాసభలకు చేరినప్పుడు. ఈ సభాధర్మ పదమున కెరుగువారు క్షేమములు గాంచి, మనకున్నటువంటి క్షేమాలు అంటే మనకున్నటువంటి తాపత్రయాలు, సమస్యలు, కోరికలు, ఇంకా రకరకాల విషయాలు ఎన్నో మన యొక్క మనసుని వెంటాడుతుంటాయి. ఆ సమయంలో ఆ యొక్క బాధల్ని, ఆ కోరికల్ని, సమస్యల్ని, ఆ తాపత్రయాల్ని మనం ప్రక్కన పెట్టి అన్నీ నీవే స్వామి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యం మనం ఏర్పరచుకున్నట్లయితే, ఆ లక్ష్యం క్రమశిక్షణతో ఉన్నట్లయితే అప్పుడు మనకి ఒక విధమైనటువంటి అభౌతికమైనటువంటి ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి, పూర్వ పీఠాధిపతుల యొక్క అభౌతికమైన ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి మనపై ప్రసరింపబడుతుంది. ఆ ప్రసరింపబడినటువంటి శక్తి చేత మనకి క్షేమాలు ఏర్పడతాయి. అంటే మనకు బాధలు తొలగిపోతున్నాయి, మన కష్టాలు తొలగిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి. మనం సభ నుండి మన ఇంటికి వెళ్ళేసరికి సంవత్సరం పొడవునా జరిగినటువంటి పని మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పని జరిగి
మంచి ఆనందాన్ని ఫలితాన్ని మనకి కలిగిస్తుంది. అప్పుడు మనకి అనుభూతిలో అప్పుడు తెలుస్తుంది మనకి మనం ఆ సమయంలో లక్ష్యంతో, క్రమశిక్షణతో, సాధనతో ఆ యొక్క సభా ప్రాంగణంలో స్వామి యొక్క అభౌతికమైనటువంటి పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి మనపై ప్రసరింపబడి మనలో ఒక విధమైనటువంటి తన్మయత్వాన్ని మనసుకి, శరీరానికి ప్రసాదించడం చేత కలిగినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం మనకి క్షేమాన్ని, ఆనందాన్ని ప్రసాదించి తద్వారా ఆ యొక్క ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి మన ఇంటికి చేరేసరికి మనకు అనుభవ రూపంలో మనకి ఆ ఉన్నటువంటి కష్టమో, బాధో, పెళ్ళో, లేకపోతే ఇంకా ఇతరితర అనేక రకాలైన తాపత్రయాలు ఎన్నో ఉంటాయి. వాటి యొక్క సంస్కరణలు పరిష్కరింపబడి మనకి అప్పుడు కలిగేటువంటి ఆనందం, అనుభూతి ఆ సమయంలో ఆ క్షేమం అనేటువంటి రూపంలో, మన ఆనందం అనేటువంటి రూపంలో, ఆ శాశ్వతమైనటువంటి ఆనందం చేత ఆ సమయంలో మనం ఆ యొక్క అనుభూతిని పొందడం జరుగుతుంది. ఆ విధంగా మనకు గొప్ప సంపదను ఆ సమయంలో పూర్వ పీఠాధిపతుల యొక్క అభౌతికమైనటువంటి గొప్ప ఆశీర్వాద రూపమైనటువంటి సంపదను మనం అక్కడ పొందడానికి మనం వచ్చాం. ఆ పొందేటువంటి ఆ సంపదను మనం పదిలంగా మనసులో దాచుకొని అది మన ఇంటికి తీసుకెళ్ళేంత వరకు మనం దాని యందు క్రమశిక్షణతో, లక్ష్యంతో ఉన్నట్లయితే అది మహాప్రసాదం. అది అటువంటి మహాప్రసాదం మనం లభ్యం కాబడుతుంది. ఆ సమయంలో ఆ మహాప్రసాదాన్ని మనం పొందడానికి మన క్రమశిక్షణ అనేటువంటిది అవసరము. అదేవిధంగా మనం స్వామి మనకి వాలంటీర్ల చేత అనేక రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఆజ్ఞలు తెలియజేయడం జరుగుతుంది. ఆ ఆజ్ఞలన్నీ కూడా మనం వినాలి. ఏదో వారు చెప్పుకుంటున్నారు, మన పని మందే అనుకున్నట్టు కాకుండా ఆ ఆజ్ఞలన్నీ ఆ వాలంటీర్లు ఆ సభా ప్రాంగణంలో అనౌన్స్ చేసేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం వినాలి. విన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఆ సభా ప్రాంగణంలోనూ మనం సభా ఆశ్రమ ప్రాంగణాన్ని విడిచి మనం బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ, ఆ సూచనలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా మనం పాటించాలి, ఆచరించాలి. అప్పుడు మనకి ఏ విధమైనటువంటి కష్టాలు కానీ, లేదా ఏ విధమైనటువంటి సమస్యలు కానీ, ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ మనం లేకుండా మన యొక్క ప్రయాణం, మనం ఇంటి నుంచి వచ్చాం, మళ్ళీ ఆ సభకు చేరుకున్నాం, సభ నుంచి మళ్ళీ ఇంటికి చేరుకునేంత వరకు కూడా మనం చక్కని ఆ యొక్క సూచనలు పాటించడం చేత మన చక్కని ఆ స్వామి యొక్క ఆశీస్సులు, ఆజ్ఞలు మనం పొంది తరించేటువంటి అవకాశం ఆ యొక్క కాలంలో మనకు ఏర్పడుతుంది. కనుక ఈ విషయాలన్నీ మన గురించి, మన జాగ్రత్తల గురించి, మనకు బాధలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు రాకుండా ఉండడం గురించి ఈ రకాలైనటువంటి సూచనల్ని స్వామి మనకి వాలంటీర్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మంచిది. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మనకు స్వామి యొక్క ఆశీస్సు అనేటువంటి లక్ష్యంలో ఉండేటువంటి క్రమశిక్షణ మనం ఎప్పుడూ పొందేటట్టు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం తోటి సభ్యేతరులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వారిని గౌరవంగా తీసుకువచ్చి మనం సభాస్థల్లో కూర్చోబెట్టి వారికి స్వామి యొక్క విషయాలు, మనం పొందినటువంటి అనుభవాల్ని వారికి తెలియజేసినట్లయితే వారు కూడా ఆ అనుభవపూర్వకమైనటువంటి తత్వాన్ని గ్రహించి తరించేటువంటి అవకాశం వారికి కూడా ప్రసాదింపబడుతుంది. అంటే మన ఆహారం తింటున్నాం మన పొట్ట గురించి, అదేవిధంగా మనం తిన్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని వారికి కూడా ఇచ్చినట్లయితే వారు కూడా సంతృప్తి చెందడం జరుగుతుంది. ఆ విధంగానే మనం పొందినటువంటి జ్ఞానాన్ని వారికి, మనం పొందినటువంటి జ్ఞానంలో కొంత భాగాన్ని, కొంత జ్ఞానాన్ని వారికి ఆ తత్వ రూపంలో తెలియజేసినట్లయితే ఆ తత్వం వైపు ఆసక్తి కలిగి మన యొక్క అనుభూతిని వారితో పంచుకున్నట్లయితే ఆ అనుభూతి ద్వారా వారు ఆ తత్వం యొక్క విషయాన్ని గ్రహించడానికి అవకాశం వారికి కల్పించినట్లవుతుంది. వారి యొక్క జీవితంలో మనం జ్ఞానజ్యోతిని వెలిగించే అవకాశం మనకు కల్పించబడుతుంది. అంచేత ఒక అంధకారమైనటువంటి జీవితంలో జ్ఞానజ్యోతిని మనం వెలిగించి వారికి జీవితాన్ని ప్రకాశింపచేయటం అంటే అది గొప్ప సేవ, గొప్ప ధర్మము, గొప్ప స్వామికి చేసుకునేటువంటి ఒక చక్కని మహోన్నతమైనటువంటి ఆశీస్సును పొందేటువంటి అవకాశం అది. అంచేత ఆ విధమైనటువంటి ఆశీస్సులు మనం స్వామి నుండి పొందడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం చక్కని సువిశాలమైనటువంటి ఆశ్రమ ప్రాంగణాన్ని, సభా ప్రాంగణాన్ని మనం ఏర్పరచుకున్నాం. ఎంతో కష్టపడి మనం 2000 సంవత్సరం నుండి 2012 వరకు 12 సంవత్సరాలు కష్టపడి మనం స్థలాన్ని సమకూర్చుకున్నాం. మరి
ఎంతో కష్టపడి ఆ సమకూర్చున్నటువంటి స్థలాన్ని శ్రమదానంతో మన సభ్యులు ఎంతో అంకిత భావంతో, వేలాది మంది సభ్యులు అంకిత భావంతో ఎంతో చక్కగా దాన్ని తీర్చిదిద్దుకోవడం జరిగింది. ఆ తీర్చిదిద్దుకున్నటువంటి సభా ప్రాంగణ ఆశ్రమ ప్రాంగణంలో మనం చక్కని నిర్మాణాన్ని, సభా ప్రాంగణాన్ని ఏర్పరచుకుంటున్నాం. అది మొహిద్దీన్ బాషా జ్ఞాన సభామందిరం అనేటువంటి పేరుతో మనం 9వ తారీఖున మనం అది ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. మాతృమూర్తి జహరా బేగం వారి యొక్క సమక్షంలో, ఆధ్వర్యంలో, వారి యొక్క స్వహస్తాలతో. ఈ విధంగా మనం ఆ చక్కని సభా ప్రాంగణ సభామందిరంలో మనం కూర్చుని జ్ఞాన సభను పొంది తరించేటువంటి అవకాశం మనకి ఈనాటి కాలంలో పీఠాధిపతులు మనకు ప్రసాదించారు. పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సుల చేత మరి యొక్క ఆ సభా ప్రాంగణంలో మనం ఎంతో చక్కగా క్రమశిక్షణతో ఒక క్యూ పద్ధతిని, ప్రతి చోట కూడా ఒక క్యూ పద్ధతి ద్వారా మనం స్వామి దర్శనానికి కానీ, భోజనాలకు కానీ మనం వెళ్ళేటువంటి ఆ ప్రాంగణంలో కూడా క్యూ పద్ధతిని మనం పాటించి క్రమశిక్షణ అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఇక్కడ స్వామి సన్నిధానం నేర్చుకునేటువంటి క్రమశిక్షణే మన యొక్క జీవన విధానంలో మంచి ఉన్నతిని, ఔన్నత్యాన్ని, మన యొక్క జీవన విధానాన్ని చక్కదిద్దుకోవడానికి చక్కని విషయాలు మనకి ఆ క్రమశిక్షణ ద్వారా పొందేటువంటి అవకాశం ఉంది. క్రమశిక్షణ లేనటువంటి జీవితం వ్యర్థము. క్రమశిక్షణ లేనటువంటి జీవితం దిక్సూచి లేనటువంటి నావ ప్రయాణం ఏ విధంగా సముద్రంలో అగమ్య గోచరంగా ఉంటుందో ఆ విధంగా మన యొక్క జీవన దశ కూడా ఆ విధంగానే ఉంటుంది. క్రమశిక్షణ అనేటువంటిది ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఒక దిక్సూచి, అంటే మనకు జీవితానికి ఒక దిక్సూచి క్రమశిక్షణ. అటువంటి క్రమశిక్షణను మనం తప్పనిసరిగా ఆ 3 రోజుల కాలంలో మనం పాటించాలి. ఆశ్రమ ప్రాంగణంలో, సభా ప్రాంగణంలో కూడా మరి ఎంతో త్యాగంతో మనం మనలో చాలామంది సభ్యులు, 90% మంది సభ్యులు మనం మధ్యతరగతి వారం, పేదవారం. మరి అటువంటి వారందరూ కష్టపడి నిర్మించుకున్నటువంటి అతి పెద్ద సభా ప్రాంగణం జ్ఞాన సభా మందిరం. మరి ఆ జ్ఞాన సభా మందిరంలో మనం ప్రతి ఒక్కరూ మన యొక్క శ్రమ, మన యొక్క త్యాగం అందులో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ విషయంగా మనం ఆ యొక్క లక్ష్యంగా ఉండాలి. ఆ యొక్క జ్ఞాన సభా మందిరంలో ఆ లక్ష్యమే మనకి స్వామి యొక్క ఆశీస్సు. మనం ఎంత అయితే లక్ష్యంగా ఉంటామో అంత లక్ష్యంతో కూడినటువంటి ఆశీస్సు మనకు లభిస్తుంది. ఉదాహరణకు మనం ఒక సొమ్ము మనం దాచుకున్నాం అనుకోండి, ఆ సొమ్ము ఎంత అయితే జాగ్రత్తగా మనం పెట్టుకుంటామో దానివల్ల ఫలితం మనం పొందేటువంటి అవకాశం ఉంది. కానీ దానికి మించినటువంటి ఫలితం మనం ఎంతో జీవితంలో పొంది తరించేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. కనుక స్వామి ఈ యొక్క పవిత్రమైనటువంటి పుణ్యకాలాన్ని ప్రతి ఒక్కరూ మనం సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అనేక వేల మంది, అనేక ఉండేటువంటి ఆ సభలో స్వామి చేతుల మీదుగానే ప్రసాదం పొందాలి అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోకుండా స్వామి చేరువలోనే ఉండేటువంటి ఆ ప్రసాదాన్ని మన యొక్క వాలంటీర్ సభ్యుల ద్వారా స్వామి ఆశీర్వాదం చేసి ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని వాలంటీర్ సభ్యుల ద్వారా తీసుకొని మనం చక్కగా స్వామి యొక్క లక్ష్యంలో ఉంటూ మనం ప్రయాణం చేయాలి క్యూలో ఉన్నప్పుడు. అంతేగాని వరుసని మనం ప్రతి గురువారం చేసుకుంటున్నాం, స్వామి యొక్క మనం దృష్టిలో ఉన్నాం, మనం స్వామికి కనిపించాలి, స్వామి యొక్క దృష్టి మనపై పడాలి అని చెప్పి అనేటువంటి విధానంగా కాకుండా మనం అక్కడ స్వామి ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞను అనుసరించి మనం నడుచుకోవడానికి మాత్రం అక్కడ ప్రయత్నం చేయాలి. ఎందువల్ల అన్నప్పుడు అనేక వేల మంది సభ్యులకు అక్కడ ప్రసాదం స్వామి స్వస్థాల మీదుగా ప్రసాదం ఇవ్వడం అంటే కష్టతరమైనటువంటి విషయం కనుక సమయపాలన కూడా తక్కువగా ఉన్నందువలన మనకు సభా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సమయం కావాలి కనుక ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని మనకు ఆ ప్రక్కనే ఆ యొక్క ప్రసాదాన్ని ఆశీస్సుల చేత ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మనం శ్రద్ధగా తీసుకొని మనం ఆ ప్రసాదాన్ని జాగ్రత్తగా మనం వాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం సభ మనకి గురువారం రోజున వచ్చింది మొదటి సభ 9వ తారీఖుని. మరి ఇక్కడలాగే ప్రతి వారం మనం ఇక్కడ జరుపుకున్నట్లుగానే స్వామితో మనం ఏదైనా విషయాలు చెప్పుకోవడానికి, మన యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ఆ రోజు మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. గురువారం సభ అయినప్పటికీ కూడా ఎందువల్ల అది మహాసభ కిందకు వచ్చింది కనుక గురువారం రోజున ఆ రోజు ఏ విధ విషయమైనటువంటి విషయాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఎవరికీ ఉండదు. ఎంత అత్యంత అవసరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా కనుక ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం తెలిసినటువంటి వారు మనకి ఈ సభకు రానటువంటి వారిని మన యొక్క గ్రామాల్లో ఉండేటువంటి ఆశ్రమాల్లో ఉండేటువంటి సభ్యులకి
ఈ గురువారం స్వామి ఈ విధంగా ప్రసంగించారు. స్వామిని దర్శించుకొని మన ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళటంలోనే మన యొక్క లక్ష్యంగా భావించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. కనుక ఆ యొక్క లక్ష్యంగా ఉండేటువంటి ఆజ్ఞను ప్రతి ఒక్కరూ పాటించాలనేటువంటి విషయాన్ని మన గ్రామాల్లో ఉండేటువంటి సభ్యులందరికీ ఆరాధన కార్యక్రమాల్లో తెలియజేయాలి. అంతేగాని మనం ప్రతి గురువారం వస్తున్నాం, స్వామి మనకి ప్రతి గురువారం వారి చేతులతోనే ఇస్తున్నారు ప్రసాదం, వారే ఇవ్వాలి అనేటువంటి విధానం మాత్రం ఎవరు అక్కడ ప్రయత్నం చేయొద్దు దయచేసి. ఎందువల్ల అన్నప్పుడు అది స్వామికి మనం కష్టపెట్టడమే తప్ప మనం చేసినటువంటి పని సరికాదు. కనుక అది ఆజ్ఞగా భావించవలసిందిగా ఇది సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది. కనుక మనం ప్రతి గురువారం వస్తున్నాం, మనం నేర్చుకున్నటువంటి పాఠాలకు అక్కడ మనం ఆచరించగలిగామా లేదా అనేటువంటి విషయం మనం స్వామి దృష్టిలో పడుతుంది మనకి. అంచేత అది ఆ యొక్క విషయంలో కూడా మనం జాగ్రత్త వహించాలి. ఈ 3 రోజుల కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే దర్శనం చేసుకోవాలి 3 రోజుల్లో. అంతే తప్ప మనం 9వ తారీఖున ఒకసారి, 10వ తారీఖున ఒకసారి, 11వ తారీఖున ఒకసారి అని చెప్పి వరుసగా 3 రోజులు దర్శనం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అవకాశం లేదు. తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంత గ్రామ సభా సభ్యులందరికీ కూడా ఈ జిల్లాకి మించి ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి మాత్రం వచ్చిన రోజున ఒకరోజు, మళ్ళీ వారు గృహాలకు వెళ్ళేటప్పుడు ఒకసారి మాత్రమే ఆ యొక్క దర్శనం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వారికి ఇవ్వడం జరిగింది. ఇందులో వాళ్ళు చేసుకుంటున్నారు కదా 2 సార్లు మనం చేసుకుంటే తప్ప అనేటువంటి విషయాన్ని మాత్రం విడనాడవలసిందిగా మనవి. ఇందువల్ల మనం స్వామికి శ్రమ కలిగించకూడదు అనేటువంటి భావం మనలో ఉన్నట్లయితే అది లక్ష్యంగా మారుతుంది. ఆ లక్ష్యం మనకి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం ప్రతి గురువారం వస్తున్నాం కనుక మనం నేర్చుకున్నటువంటి పాఠాలు అక్కడ ఆచరించినట్లయితేనే మనం స్వామికి సరైనటువంటి సేవకులు, స్వామి యొక్క ఆజ్ఞను ఆచరించేటువంటి లక్ష్య సిద్ధి కలిగినటువంటి భక్తులుగా మనం పరిగణింపబడేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పాటించాలి. అదేవిధంగా వయోవృద్ధులకి, గర్భిణీ స్త్రీలను, వికలాంగుల్ని మనం ఎంతో జాగ్రత్తగా ఆదరణతో వారికి లైన్లో ఎంతోసేపు నుంచోకుండా దగ్గరగా స్వామి యొక్క ఆశీర్వాదం పొందేటువంటి విధంగా వారికి అవకాశం కల్పించి మనం వెనక్కి ఉన్నట్లయితే వారికి సేవ చేసుకునే భాగ్యం స్వామి ద్వారా మనకు లభిస్తుంది. అది గొప్ప ఆశీస్సు కింద మనలో పరిగణింపబడుతుంది. కనుక ఈ విషయాలన్నీ కూడా ఆచరించాలి. అదేవిధంగా రోడ్డుకి ఇరుప్రక్కలా కూడా మనం జాగ్రత్తతో మన పిల్లల్ని జాగ్రత్తగా మనతో పాటు ఉంచుకొని మనం ప్రయాణం చేయాలి. చాలామంది వస్తుంటారు, మనం ఈ సభా ప్రాంగణంలో విడిచిపెట్టేసి ఎక్కడైనా దొరుకుతాడు కదా అని చెప్పేసి మనం నిర్లక్ష్యం చేసి వదిలేస్తుంటాం మన పిల్లల్ని. మళ్ళీ వాళ్ళందరినీ కూడా మన సభా ప్రాంగణం దగ్గర, వేదిక దగ్గర వచ్చి వారికి వారి యొక్క తల్లిదండ్రులకు అప్పగించేంత వరకు మన వాలంటీర్లకు ఎక్కువ సేవ చేయవలసి వస్తుంది. కనుక మన యొక్క వస్తువుల విషయంలో, మన యొక్క పిల్లల విషయంలో, మన యొక్క లగేజీ విషయంలో మనమే జాగ్రత్త వహించేటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. మనం ఇక్కడ తాత్విక పాఠశాలలో తత్వ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. ఆ తత్వ పాఠాల యందు దృష్టి పెట్టుకొని లక్ష్యంతో ఉంటూ మన యొక్క సమస్తమైనటువంటి విషయాల యందు జాగ్రత్త వహించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మనకి ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి తాపత్రయం మనలో ఏదీ ఉండదు. ఆ సమయం 3 రోజులు ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా గడిపేటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని స్వామి నుండి, పూర్వపీఠాధిపతి నుండి ఆశీస్సు రూపంలో పొంది తరించేటువంటి మహద్భాగ్యాన్ని, మహత్కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అటువంటి లక్ష్యసిద్ధి ఆ సమయంలో మనం ఆచరించి స్వామి యొక్క లక్ష్యాల్లో ఆశీస్సుని పొంది తరించేటువంటి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా సభా సభ్యులకు నా యొక్క మనవి. స్వామి మనం
యొక్క నడుచుకోవాల్సినటువంటి విధానం అంతా కూడా స్వామి చెప్పారు. మరి ఆ చెప్పిన విధంగా తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాల్సిందిగా మనవి. ముఖ్యంగా మరి మనం ఉమ్రాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏదైనా సరే సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే, మీరు ఆ మార్కెట్లో ఎక్కడో 10 చీరలో 10 దుప్పట్లో కొనుక్కుని వచ్చేసి ఇది పంపిణీ చేసేయండి అని చెప్పి స్టేజ్ దగ్గర తెచ్చేస్తున్నారు. మరి ఆ విధమైనటువంటి విధానం భవిష్యత్తులో ఉండదండి. ఎందుచేతంటే ఉమ్రాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఒక చక్కటి కమిటీని ఏర్పాటు చేశారు స్వామి. ఆ కమిటీకి ఒకసారి లేచి నిలబడండి సార్. రవికుమార్ గారు వారికి ఈ కమిటీకి సెక్రటరీగా ఉంటారు. అందుచేత వారి ఆధ్వర్యంలో కొంతమంది నిపుణుల కమిటీని ఉమ్రాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఏర్పాటు చేయడం జరిగింది. అందుచేత మనం ఉమ్రాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఏదైనా కార్యక్రమం మనం నిర్వర్తించాలనుకున్నప్పుడు మనం ఆ చీరలో దుప్పట్లో లేకపోతే ఇంకోటో కొనుక్కొచ్చేయడం కాదండి. ఆ అమౌంట్ని ట్రస్ట్కి జమ కట్టినట్లయితే ట్రస్ట్ ద్వారా రూపకల్పన చేస్తున్నారు కార్యక్రమాలు. ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ కార్యక్రమాలు చేయకూడదు, ఏ విధంగా చేయాలి అనేది. అంచేత ట్రస్ట్ ద్వారా ఆ కార్యక్రమాలు రూపొందించబడి మీకు ఈ కార్యక్రమం మీకు అప్పగించబడింది, ఈ కార్యక్రమం మీకు అప్పగించబడింది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఈ మహాసభల్లో ఉమ్రాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమంలో పాల్గొనాలి అని ఆసక్తి ఉన్నట్లయితే రవికుమార్ గారిని కలండి. అయిపోయిన తర్వాత ఒకవేళ రవికుమార్ గారు అందుబాటులో లేకపోతే మన ఆనంద్ గారు ఉంటారు ప్రతి వారం కూడా మనకి. అంచేత ఆనంద్ గారికి ఫోన్ చేసినా పర్లేదు, రవికుమార్ గారి ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తారు. సభ అయిపోయిన తర్వాత వారికి ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి. మీరు పాల్గొనేటువంటి శక్తి ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ మహాసభల్లో ఉమ్రాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా మనవి. అందుచేత స్వామి ఇందాక చెప్పారు, సమస్యలు, కష్టాలు, బాధలు, మళ్ళా రిపోర్ట్లు, హాస్పిటల్ రిపోర్ట్లు అవన్నీ కూడా మహాసభల్లో మనం తీసుకురాకూడదు. అది మనం ఆ సభలు అయిపోయిన తర్వాత 1 లక్ష వారం కాకుండా 2 లక్షల వారం ఎప్పుడో తీసుకొచ్చినట్లయితే అప్పుడు స్వామి చూస్తారు. అంచేత స్వామి చెప్పిన విధంగా ఈ నియమాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించవలసిందిగా మనవి. తత్వజ్ఞానం మహోన్నతమైనటువంటి మాసపత్రిక. నేను నీ ధ్యానములో పరవశించి సదా ఆనందముగా ఉండేలా చేయి. నాదానందమునకు మూలము నీవు, విశ్వరూపిగా నా హృదయంలో ఎల్లప్పుడూ ఉన్నావు.
నీది భావము నాది భజించునను బ్రోవు గురురాయ గురురాయ. సహస్రారము మించి వ్యూహించి చూచితే దేహ మధ్యమునందు గురురాయ సోహం పనియేడు ఆత్మమోహరహితమై సందేహములడగిల్చే గురురాయ గురురాయ. ఎందెందు వెతకిన అందందే గలవని నిన్నందారందుగాదే గురురాయ బెందంబులో జీవి చందంబుగా వెల్గు చుందువు రే పగలు గురురాయ గురురాయ. పదద్వంద్వములు వాయ పదములిసితనువు మొదటి ప్రణవము జూడ గురురాయ సదయయా ఖైలలీష స్వామి మొహియదిందాశ ముదమార బ్రోవుమి గురురాయ గురురాయ. ఈ పాటలో శ్రీ ఉమర్ ఆలీషా సద్గురు వర్యులు భ్రమర కీటక న్యాయములో గురువు శిష్యుని భ్రాంతి నుండి కాపాడి సద్రూపాన్ని हारते श्री गुरुदेवा हारते जय जय हारते गए कनमो स्वामी हारते जय जय हारते नेरा जानमुलने पर पर नगोचे नेरा जानमुलने पर पर नगोचे आराधन जसो भक्ते अर्पण कर हारते जय जय हारते श्री गुरुदेवा हारते जय जय हारते एक नमो स्वामी हारते जय जय हारते परम भक्तुल जान भरत सद्वे वडलो परम भक्तुल जान भरत सद्वे वडलो करमुलो मोचे वेरे पल्ले रमणिचो हारते जय जय हारते श्री गुरुदेवा हारते जय जय हारते एक नमो स्वामी हारते जय जय हारते परतत्वा जमुना परमूल माकिचे परतत्वा जमुना परमूल माकिचे अरयो मरलेश सद्गुरु नरसे नटुलने रेगो हरायो शैन सद्गुरु नरसे नटुलने रेगो हरायो मोहि
సద్గురు నరసి నటుల నిరిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి హే కనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. సభ్యులంతా కూడా హారతి స్వీకరించిన అనంతరం మీ స్థానాల్లో